Dear brothers and sisters, praise the Lord. This is Mercy. Jesus loves you అనే మా ఛానల్ వీక్షకులందరికీ యేసు పరిశుద్ధ నామమున వందనములు. ఈ రోజు మన టాపిక్ మత్తయి సువార్త 1వ అధ్యాయము, యేసుక్రీస్తు వంశావళి. పరిశుద్ధ గ్రంథములోని 40వ పుస్తకం మత్తయి సువార్త. క్రొత్త నిబంధనములోని మొదటి పుస్తకం మత్తయి సువార్త. పాత నిబంధనములోని చివరి పుస్తకం మలాకీ తర్వాత 400 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త వ్రాయబడినది. సో దీన్ని మౌనకాలం అంటారు. మత్తయి సువార్త క్రీస్తు శతాబ్దం 58 నుండి 68 మధ్యలో వ్రాయబడింది. సువార్త అనగా మంచి వార్త, మరి ఒక అర్థము శుభవార్త. మత్తయి సువార్తను రచించిన వారు మత్తయి గారు పాత నిబంధనను క్రొత్త నిబంధనను కలిపే గొలుసుగా చూపించడానికి ప్రయత్నించారు. ఇతను కేవలం యూదుల కొరకే వ్రాసెను. ఎందుకనగా యూదులు మెస్సయ్య కొరకు చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న వీరికి ఇతనే దావీదు సింహాసనానికి వారసుడైన ఈ యేసయ్యే మెస్సయ్య అని తెలియపరచడానికి వ్రాసిన పుస్తకం. యూదులకు ఆత్మస్వరూపి అయిన దేవుడు తెలుసు గాని శరీరధారిగా ఉన్న దేవుడు తెలీదు. మనం ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుందాము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి ప్రియులారా, ఈ వచనములో మత్తయి గారు ఎంతో తెలివిగా అబ్రహాము, దావీదు అనే ఈ 2 పేర్లను ప్రస్తావించారు. తను అనుకుంటే నేరుగా యేసుక్రీస్తు వంశావళి అని మొదలు పెట్టొచ్చు. కానీ కావాలని అబ్రహాము మరియు దావీదు పేర్లను ప్రస్తావించారు. ఎందుకంటే ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు వంశావళి తీసుకుంటే మనకు 2 వ్యక్తులు కనపడతారు. వారే అబ్రహాము మరియు దావీదు. యూదులు అబ్రహామును ఒక తండ్రిగా, దావీదును ఒక గొప్ప రాజుగా, ఇంకా చెప్పాలంటే ఒక హీరోగా చూస్తారు. అందుకనే మత్తయి సువార్తను యూదులు ఆసక్తితో చదవడానికి వీరి పేర్లను ఇక్కడ ప్రస్తావించారు. అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు అని మత్తయి గారు తన సువార్తలో చూపించారు. దీనికి ఆధారం ఆదికాండము 22వ అధ్యాయము చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహాముని కుమారుడైన ఇస్సాకుని బలిగా కోరెను. వెంటనే అబ్రహాము తన కుమారుని బలికి సిద్ధపరిచెను. అప్పుడు దేవుడు అబ్రహాముతో, నీకు ఒక్కడైన కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసెదను. అంటే ఇక్కడ దేవుడు సంతానమును అని చెప్పారు, సంతానములను అని చెప్పలేదు. సంతానమునకును అంటే ఒకరి గూర్చి అని అర్థము, సంతానములకును అంటే అనేకుల గూర్చి అని అర్థము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో చూచినట్లయితే ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉన్నది. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనిను. ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహాము సంతానము క్రీస్తే అని ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉన్నది. ఈ వచనంలో మనకు ఏమర్థమైంది? అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడే కాక దావీదు కుమారుడు కూడా అని మత్తయి గారు తన సువార్తలో చూపించారు. ప్రియులారా, దావీదు అనే పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది రాజు. సో మత్తయి గారు యేసుక్రీస్తును దావీదు కుమారునిగాను యూదుల రాజుగాను చూపించడానికి ప్రయత్నించారు. దీనికి ఆధారం ఇర్మియా 23వ అధ్యాయం చదివినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇర్మియా గారిని దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు అన్య దేవతలను పూజిస్తూ ఆ దేవతలకు తన పిల్లలను బలిగా అర్పిస్తూ దేవునికి విరోధముగా జీవిస్తున్నారు. మరి ప్రజలను సక్రమైన మార్గంలో నడిపించే రాజులు, యాజకులు, ప్రవక్తలు వీరు అవినీతి పరులుగా మారి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నాశనం చేశారు. అప్పుడు ఇర్మియా గారు ఆ రాజులతో, మీరు దేవుని మార్గం విడిచి అన్య దేవతలను పూజిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించండి, లేని ఎడల దేవుడు ఉగ్రుడై మిమ్ములను నాశనం చేస్తారు అని ఎంత చెప్పినా అతని మాటలను తిరస్కరించి దేవునికి విరోధముగా జీవించారు. అప్పుడు దేవుడు ఉగ్రుడై, నీ సంతానములో ఎవ్వడును వర్ధిల్లడు, వానిలో ఎవ్వడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవ్వడును యూదాలో రాజుగా నుండడనిను. మరియు దేవుడు బాధపడుచు తన గొర్రెలు చెదిరిపోయినని వాటిని ఒక చోటున రప్పించి విస్తరింపజేసి వారి మీద కాపరులను నియమించెదనని దేవుడు సెలవిచ్చెను. ఇక్కడ గొర్రెలు అనగా ఇశ్రాయేలీయులు. తన జనులు చెదిరిపోయినని వారిని ఒక చోటున రప్పించి విస్తరింపజేసి ఈ జనుల మీద ఒక రాజు నియమించెదనని దేవుడు సెలవిచ్చెను. ఆ రాజే యేసుక్రీస్తు. ఇర్మియా 23వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఈలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకును, కార్యమును జరిగించును, భూమి మీద నీతి న్యాయమును జరిగించును. ఇక్కడ దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అని వ్రాయబడి ఉన్నది. చిగురును అనగా యేసుక్రీస్తు. ఈ వచనములలో మనకు ఏమర్థమైంది? దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని. ప్రియులారా, నేను మత్తయి సువార్త చదివేటప్పుడు నాకొకటి అర్థం కాలేదు. మనము మన తండ్రిని తండ్రి అని పిలుస్తాము, మన తండ్రి తండ్రిని తాతయ్య అని, తాత తండ్రిని ముత్తాత అని పిలుస్తాము. కానీ ఇశ్రాయేలీయులు తన తండ్రిని తండ్రి తండ్రిని తండ్రి అనే పిలిచేవారు. అది వాళ్ళ ఆచారము. మనం ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనము నుండి 17వ వచనము వరకు చదువుకుందాము. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జెరఫును కనెను, పెరెసు ఎఫ్రోమును కనెను, ఎఫ్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు, ఇక్కడ ఆమె అనగా బాత్షెబా, ఊరియా భార్య అయిన బాత్షెబా యందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ మనకు 2వ వచనము నుండి 6వ వచనముల వరకు 4 స్త్రీలు కనబడుచున్నారు. మొదటి స్త్రీ పేరు తామారు. ఈ స్త్రీ గురించి మనకు ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనములలో వ్రాయబడి ఉన్నది. 2వ స్త్రీ పేరు రాహాబు. ఈ స్త్రీ గురించి మనకు యెహోషువ 2వ అధ్యాయము 1వ వచనములలో వ్రాయబడి ఉన్నది. 3వ స్త్రీ పేరు రూతు. ఈ స్త్రీ గురించి రూతు 1వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉన్నది. 4వ స్త్రీ పేరు బాత్షెబా. ఈ స్త్రీ గురించి 2వ సమూయేలు 11వ అధ్యాయము 3వ వచనములలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనము 7వ వచనం నుండి చదువుకుందాం. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు
యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యెషయాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను. జెరుబ్బాబేలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు సాదోకును కనెను. సాదోకు అకీమును కనెను. అకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్తే అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. సో అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు 42 తరములు. కానీ మత్తయి గారు దీనిని 3 భాగాలుగా విభజించారు. మనకు ఆల్ఫాబెట్ అండ్ నంబర్స్ సపరేట్గా ఉంటాయి, అంటే విడిగా ఉంటాయి. కానీ యూదులకు ఆల్ఫాబెట్ అండ్ నంబర్స్ కలిపి ఉంటాయి. చూడండి, దావీదు, ద అంటే డి, వ అంటే వి, ద అంటే డి. డి అంటే 4, వి అంటే 6, టి అంటే 4. 4 + 6 + 4 అయితే 14. సో ఇలా అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోను చెర వరకు 14 తరములు, బబులోను చెర నుండి యేసుక్రీస్తు వరకు 14 తరములు. ఇలా మత్తయి గారు 3 భాగాలుగా డివైడ్ చేశారు. ప్రియులారా, మనము అబ్రహాము దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడుకున్నాము. మన నెక్స్ట్ వీడియోలో క్రీస్తు జనన విధి గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.